ఒక్క వాగ్దానం ఎంత పవర్ఫుల్ తెలుసా? అలాగే ఒక శాపం, అది ఎన్ని జన్మల పాటైనా సరే వెంటాడుతూనే ఉంటుంది. సరిగ్గా అలాంటి ప్రేమ, విధి, ఇంకా త్యాగం, ఈ మూడు కలిసిపోయిన ఒక అద్భుతమైన గాథ ఇది. ఒక్కసారి ఆలోచించండి. కళ్ల ముందే మన సొంత బిడ్డ ప్రాణం పోతోంది. కాని ప్రేమించిన వాళ్లకిచ్చిన మాట వల్ల నోరు మెదపలేని పరిస్థితి. అప్పుడు ఆ తండ్రి పడే నరకం ఎలా ఉంటుందో ఊహించగలమా? అసలీ ప్రశ్నే ఈ కథకు గుండెకాయలాంటిది. అయితే ఈ కథ మొదలైంది ఇక్కడ, భూమిమీద కాదండి. ఎక్కడో దేవతలు నివసించే స్వర్గలోకంలో. అక్కడ జరిగిన ఒకే ఒక్క చిన్న పొరపాటే ఈ మహాగాథకు నాంది పలికింది. మహాభిషుడు పేరులోనే ఉంది కదా, ఆయనొక గొప్ప పరాక్రమశాలి. సత్యం, ధర్మం తప్ప అసలింకో మాట మాట్లాడరు. తన పుణ్యకార్యాల వల్ల ఏకంగా బ్రహ్మదేవుని సభలోనే ప్లేస్ సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే ఆయన తేజస్సుతో స్వర్గలోకమే వెలిగిపోయేదట. చూడండి, అక్కడున్న దేవతలందరూ గౌరవంతో తలదించుకున్నారు. కాని మహాభిషుడు మాత్రం ఒక్క క్షణం కూడా రెప్పవాల్చకుండా గంగాదేవి సౌందర్యాన్ని అలానే చూస్తూ ఉండిపోయాడు. అంతే, ఆ ఒక్క చూపు, ఆ ఒక్క క్షణం వాళ్ళిద్దరి తలరాతల్ని శాశ్వతంగా మార్చేసింది. ఇక అంతే, బ్రహ్మదేవుడికి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన నోటినుంచి శాపమొచ్చేసింది. స్వర్గంలో ఈ సుఖాలన్నీ వదిలేసి భూమ్మీదికి వెళ్ళి మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాల్సిందే అని చెప్పేశారు. అది శాపం కాదు, వాళ్ల తలరాత. అదే టైంలో పాపం అష్టవసువులనే 8 మంది దేవతలు కూడా శాపం తగిలింది. వాళ్ళు తమ శాప విమోచనం కోసం గంగాదేవి దగ్గరకొచ్చారు. తల్లి, మమ్మల్ని నీ గర్భాన భూమిమీద జన్మింపజేయి, కాని పుట్టిన వెంటనే మాకు ఈ మనుష్య జన్మ నుంచి విముక్తి కలిగించు అని వేడుకున్నారు. ఆ తల్లి వాళ్ల బాధను అర్థం చేసుకుంది. సరే, ఇప్పుడు కథ స్వర్గం నుంచి భూమిమీదకు వచ్చేసింది. ఇక్కడ విధి ఏం చేసిందంటే ప్రేమ రూపంలో వాళ్ళిద్దరినీ మళ్లీ కలిపింది. కాని అదే ఒక భయంకరమైన విషాదానికి దారితీసింది. గంగానది ఒడ్డున అచ్చం వెన్నెల వర్షం కురుస్తున్నట్టుంది ఆమెను చూస్తుంటే. శంతనుడు ఆమెను చూసి అలా మైమరిచిపోయాడు. ఆమె ఎవరు, తన గతమేంటి ఏదీ తెలీదు. కాని ఒక్కటే తెలుసు, ఆమె తన జీవితంలోకి రావాలి, అంతే. గంగ ఒకే ఒక్క కండిషన్ పెట్టింది. చూట్టానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. నన్నుగాని, నేను చేసే పనులనుగాని ఎప్పుడు, ఎందుకు అని ప్రశ్నించావో ఆ రోజే నేను నిన్ను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను అని. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు ఈ మాటల వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని, ఆ ప్రమాదాన్ని అస్సలు ఊహించలేకపోయాడు. ఆమెను పోగొట్టుకోవడమనేది ఊహించుకోవడానికే శంతనుడికి భయంగా ఉంది. అందుకే భవిష్యత్తులో రాబోయే ఆ పెను తుఫాన్ గురించి అస్సలు ఆలోచించలేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అనేశాడు. ఆ ఒక్క మాటే ఆయన జీవితాన్ని పణంగా పెట్టింది. ఇక్కడ నుంచే అసలు కథలోని అత్యంత విషాదకరమైన భాగం మొదలవుతుంది. శంతనుడి జీవితంలో ప్రతి ఏటా సంతోషం వస్తుంది. కాని ఆ వెంటనే దాన్ని మించిన అంతులేని దుఃఖం అతన్ని కమ్మేసేది. మొదటి కొడుకు పుట్టాడు, రాజ్యం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. కాని ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. రాణి ఆ పసికొందుని తీసుకుని గంగానది వైపు నడుచుకుంటూ వెళ్ళింది. రాజు చూస్తూనే ఉన్నాడు. కళ్లముందే ఆమె ఆ పసిప్రాణాన్ని గంగా ప్రవాహంలో వదిలేసింది. శంతనుడి గుండె బద్దలైంది. కాని నోటినుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకంటే ఇచ్చిన మాట అతన్ని కట్టిపడేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 7 సార్లు, 7 కుమారులు. ప్రతిసారీ అదే సీన్ రిపీటైంది. ప్రతిసారీ అదే గుండెకోత. 7 ఏళ్లపాటు ఆ రాజు ఇచ్చిన మాటకు కట్టుబడి కళ్ల ముందే తన పిల్లలు నదిలో కలిసిపోవడాన్ని చూస్తూ రోజూ నరకమనుభవించాడు. సహనానికైనా ఒక హద్దు ఉంటుంది కదా. 7 సార్లు మౌనంగా భరించిన ఆ తండ్రి గుండె 8వ మాత్రం తిరగబడింది. రాజులో ఉన్న తండ్రి ప్రేమ భర్తగా చేసిన ప్రమాణాన్ని బద్దలు కొట్టేసింది. 8వ బిడ్డను కూడా గంగనది వైపు తీసుకెళ్తుంటే శంతనుడు ఇక ఉండబట్టలేకపోయాడు. అడ్డుపడి, ఆగు, అసలు నువ్వు రాక్షసివా? తల్లి అనే పదానికే కళంకం తెస్తున్నావు. చాలు, ఈ బిడ్డను నేను కాపాడుకుంటాను అని గర్జించాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో వాళ్ల బంధం ముక్కలైపోయింది. చూశారా, ఇదే శంతనుడు ఎదుర్కొన్న సంఘర్షణ. ఒకవైపు ప్రేమించిన భార్యకిచ్చిన మాట, మరోవైపు కన్నకొడుకు ప్రాణం. చివరికి అతన్లో ఉన్న తండ్రి గెలిచాడు. కాని భర్త మాత్రం ఓడిపోయాడు. అప్పుడే గంగ అసలు నిజం చెప్పింది.
జరిగిన దాని వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. తను చేసింది క్రూరత్వం కాదని, అది అష్టవసువులకు శాప విమోచనం కలిగించడం కోసమేనని చెప్పింది. 7 విముక్తి పొందారని, కాని ఈ 8వ వసువు మాత్రం భూమిమీద తన కర్మను అనుభవించి తీరాలని వివరించింది. సో వాగ్దానం ముగిసిపోయింది, రహస్యం కూడా తెలిసిపోయింది. ఇప్పుడీ కథ ఒక కొత్త టర్న్ తీసుకుంటోంది. అదే ఒక సాటిలేని యోధుడి రాక. ఇచ్చిన మాట ప్రకారం గంగా తన కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. శంతనుడు ఒంటరివాడైపోయాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రాజ్యాన్ని పాలిస్తున్నా ఆయన మనసంతా మాత్రం తన ఒక్కగానొక్క కొడుకుమీదే ఉంది. ఒకరోజు ప్రచండ వేగంతో పారుతున్న గంగానది ఒక్కసారిగా ఆగిపోయింది. కారణమేంటో తెలుసా? ఒక కుర్రాడు వేసిన బాణాల గోడ. ఆ అద్భుతాన్ని చూసి శంతనుడు స్టన్నైపోయాడు. అసలు ఇంత పవర్ ఎవరికుంది? అప్పుడే గంగాదేవి ప్రత్యక్షమైంది. ఆ కుర్రాడు మరెవరో కాదు, మన కొడుకే అని చెప్పింది. మామూలుగా పెరగలేదు. సాక్షాత్తు వశిష్ఠుడి దగ్గర వేదాలు, శుక్రాచార్యుడి దగ్గర రాజనీతి, ఇంకా చెప్పాలంటే విష్ణు అవతారమైన పరశురాముడి దగ్గరే అస్త్రవిద్య నేర్చుకున్నాడని చెప్పింది. అలా చివరికి శంతనుడి నిరీక్షణ ఫలించింది. 7 కుమారుల త్యాగం వృధా కాలేదు. అతనికి సాటిలేని వీరుడు, అన్ని విద్యల్లోనూ ఆరితేరిన ఒక వారసుడు దొరికాడు. ఆ యువరాజు పేరే దేవవ్రతుడు. దేవవ్రతుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. కాని ఆయన జీవితంలో అసలైన, అత్యంత కఠినమైన పరీక్ష ఇంకా ముందుంది. ఆ ఒక్క ప్రతిజ్ఞే ఆయన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపివేస్తుంది. అసలు భీష్ముడు అనే పేరు ఎలా వస్తుంది? దాని గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం.